హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 216. ఇప్పటివరకు జరిగిన కథ ఏంటంటే, నా ప్రీవియస్ వీడియోలో అర్జునుడు వృషసేనుని ఎలా చంపాడు. ఈ వృషసేను ఎవరంటే కర్ణుడు కుమారుడు మరణం చూసిన కర్ణుడు ఆ తర్వాత అర్జునుడిని ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కర్ణుడు కూడా కౌరవ్యులను ఉత్సాహపరుస్తున్నాడు. కర్ణ, ఇన్నాళ్ళు అడవుల్లో మృగముల మాదిరి తిరిగి పాండవులు ఇప్పుడు యుద్ధమునకు వచ్చారు. నువ్వు ఈ అర్జునుడిని చంపితే మిగిలిన పాండవులు తిరిగి అడవులకు వెళ్తారు. సుయోధనుడు ఈ కురు సామ్రాజ్యాన్ని అధిపతి అవుతాడు. నీ శక్తినంతా ప్రయోగించి అర్జునుడిని చంపు అని ప్రోత్సహించారు. కర్ణుడు అర్జునుడి శరీరంలో 10 బాణాలు గుచ్చాడు. అర్జునుడు 19 బాణాలతో కర్ణుడిని కొట్టాడు. కర్ణుడు 9 అత్యంత పదునైన బాణములతో అర్జునుడి మీద ప్రయోగించాడు. కర్ణుడు కృష్ణుడిని కూడా వదలలేదు. అది చూసిన అర్జునుడు తన బాణములతో కర్ణుడిని నెత్తురు కారేటట్టు కొట్టాడు. కర్ణుడు కోపంతో ఊగిపోయాడు. తన పదునైన బాణములతో అర్జునుడిని కృష్ణుడిని కొట్టాడు. అప్పుడు అర్జునుడు కర్ణుడి సారథిని అశ్వములను కొట్టాడు. కర్ణుడి మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి విరుడుగా కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి అర్జునుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అర్జునుడు కర్ణుడి మీద మేఘాస్త్రము ప్రయోగించాడు. ఆ అస్త్రమహిమతో ఆకాశం మేఘావృతమైంది. చీకట్లు అలుముకున్నాయి. దానికి విరుడుగా కర్ణుడు వాయువ్యాస్త్రాన్ని సంధించాడు. వాయువ్యాస్త్రం దాటికి మేఘములు చెల్లాచెదురయ్యాయి. అంతటా సూర్యరశ్మి ప్రశంసించింది. అంతలో అర్జునుడు ఇంద్రశక్తిని ప్రయోగించాడు. కర్ణుడు తన మంత్రశక్తితో ఆ ఇంద్రశక్తిని నిర్వీర్యం చేశాడు. మరలా అర్జునుడి మీద అత్యంత పదునైన బాణములు ప్రయోగించాడు. అది చూసిన భీముడు అర్జునుడితో ఇలా అన్నాడు: తమ్ముడా అర్జున, ఈ కర్ణుడు ఈరోజు మనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టున్నాడు. నీ ప్రతిజ్ఞాభంగం కాకుండా నువ్వు చంపుతావా, లేక నన్ను చంపమంటే నా గదాగతంతో కర్ణుడి తల వక్కలు చేస్తాను అని ఆవేశంతో అన్నాడు భీమసేనుడు. వారిని చూసి కృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, నీవు ప్రయోగించిన దివ్యాస్త్రాలన్నీ కర్ణుడు తిప్పి కొడుతున్నాడు. పైగా కర్ణుడు తన బాణములతో నిన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. నీ పరిస్థితి చూసి కౌరవసేనలో ఉత్సాహము, పాండవసేనలో నిరుత్సాహము ప్రబలుతుంది. కారణం తెలియడం లేదు. పోనీ నా చక్రం ఇస్తాను, దానిని ప్రయోగించి కర్ణుడి తల తుంచు అన్నాడు కృష్ణుడు. కృష్ణ, అంత పని వద్దులే, నేను కర్ణుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నాను చూడు అంటూ బ్రహ్మాస్త్రము సంధించాడు. అది కర్ణుడి వంక అతి వేగంగా దూసుకుపోతూ ఉంది. అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కర్ణుడు ఏమాత్రం బెదరలేదు. నిశ్చలంగా ఉన్నాడు. తన మంత్రశక్తితో అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నిర్వీర్యం చేశాడు. అర్జునుడి మీద, కృష్ణుడి మీద బాణప్రయోగం చేశాడు. అర్జునుడు కూడా కర్ణశల్యుల మీద 9 బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు అర్జునుడు గాంధీవం కట్టిన తాటిని తెంచాడు. అర్జునుడు తన వింటినారి సరిచేసుకుని కర్ణుడి వింటినారిని తెంచాడు. ఈ ప్రకారంగా కర్ణుడు అర్జునుడు పోరు ఘోరంగా సాగుతూ ఉంది. ఒకరినొకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. అర్జునుడి దాటికి తట్టుకోలేక కర్ణుడు చక్రరక్షకులు పారిపోయారు. అది చూసిన సుయోధనుడు తన సైన్యమును అర్జునుని చంపమని పురుగొల్పాడు. సుయోధన బలగములు మూకుమ్మడిగా అర్జునుని చుట్టుముట్టాయి. అర్జునుడు తన వాడి అయిన బాణములు ప్రయోగించి సుయోధనుడి సైన్యమును చెదరగొట్టాడు. ఇరుపక్షంలో ఉన్న వీరులందరూ యుద్ధం చేయడం మానేసి కృష్ణార్జునుల యుద్ధంను వీక్షిస్తున్నారు. అది చూసిన సుయోధనుడు వారిని చూసి ఇలా అన్నాడు: మహావీరులారా, కర్ణుడు అత్యంత సాహసంతో అర్జునుడితో పోరుతుండగా మీరు చూస్తూ ఉండడం భావ్యమా? మీరు కూడా కర్ణుడికి సాయంగా పోరాడండి అని అన్నాడు. ఆ మాటలకి పౌరుషం తెచ్చుకున్న కౌరవ వీరులు కర్ణుడికి సాయంగా అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు. అది చూసిన అర్జునుడు తన పదునైన బాణములతో కౌరవ వీరుల పతాకలను కూల్చాడు. రథములను విరగ్గొట్టాడు. హైమలను చంపాడు. ధనస్సులను విరిచాడు. అర్జునుడు దాటికి ఆగలేక కౌరవ వీరులందరూ చెల్లాచెదురైపోయారు. వెనుకకు పోతున్న సుయోధనుడు ముందుకు పోమని హెచ్చరిస్తున్నాడు. ముందుకు పోతే అర్జునుడు చంపుతున్నాడు. దిక్కుచోదని స్థితిలో ఉన్నారు కౌరవ వీరులు. కర్ణుడి వద్ద సర్పముఖాస్త్రము ఉంది. దానికి అధిపతి తక్షకుని కొడుకు అశ్వసేనుడు. దానిని అర్జునుడిని చంపడానికి దాచి ఉంచాడు కర్ణుడు. ఇప్పుడు దానిని బయటకు తీశాడు. అర్జునుడి మీద సంధించాడు. అర్జునుని కంఠానికి గురి పెట్టాడు. కానీ గురి కొంచెం కిందగా ఉండడం గమనించాడు శల్యుడు. కర్ణ, నీ గురి తప్పుతూ ఉంది. అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు అని హెచ్చరించాడు శల్యుడు. తన గురినే ఆక్షేపించిన శల్యుని చూసి కోపంతో ఇలా అన్నాడు: శల్య, నా గురినే ఆక్షేపించే అర్హత నీకు లేదు. చూస్తూ ఉండు, అస్త్రధాటికి అర్జునుడి తల తెగి నేల మీద పడుతుంది అంటూ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు.
తన వంక నిప్పులు కక్కుతూ వస్తున్న సర్పముఖాస్త్రాన్ని చూశాడు కృష్ణుడు. వెంటనే తన బలమంతా ఉపయోగించి రథమును భూమిలోకి 5 అంగుళాల లోతుకు కూరుకుపోయేటట్టు తొక్కాడు. కర్ణుడు అర్జునుని కంఠమునకు పెట్టిన గురి తప్పింది. అర్జునుడి తల మీద దూసుకుపోతూ అర్జునుడి కిరీటము ఎగరగొట్టింది. ఈ కిరీటము బ్రహ్మదేవుడు దేవేంద్రునికి ప్రసాదించాడు. ఆ కిరీటమును అర్జునుడు నివాత కవచలను సంహరించిన సందర్భంగా దేవేంద్రుడు అర్జునుడికి బహూకరించాడు. అప్పుడు ఈ కిరీటమును నాగాస్త్రము ధ్వంసం చేసింది. వెంటనే అర్జునుడు తన తెల్లని పాగాను కిరీటంగా బదులు తలకు చుట్టుకున్నాడు. ఆ నాగాస్త్రము అర్జునుడి కిరీటమునకు నేల పడగొట్టి మరలా అర్జునుడి వైపుకు అమిత వేగంతో దూసుకు వస్తూ ఉంది. అది చూశాడు అర్జునుడు. కృష్ణ, ఏమిటిది? ఈ నాగాస్త్రము ఎవరు? నన్ను ఎందుకు తరుముతూ ఉంది అని అడిగాడు. అప్పుడే మర్చిపోయావా అర్జున? నీవు కాండవనమున దహించే సమయంలో అశ్వసేన అనే నాగకన్య తన తల్లిని రక్షించుకొని తీసుకుపోతూ ఉంటే నీవు నీ బాణములతో ఆ నాగకన్యను చంపావు. ఆ నాగకన్య పగబట్టి తక్షకుడు కుమారుడిగా అశ్వసేనుడు అనే పేరుతో జన్మించి నిన్ను చంపడానికి నాగాస్త్రము రూపంలో కర్ణుడి వద్ద పూజలు అందుకుంటూ ఉంది. ఇప్పుడు నీవు ఆ దివ్యాస్త్రమును ఆ నాగకన్యను సంహరించు అని అన్నాడు. వెంటనే అర్జునుడు అశ్వసేనును సంహరించాడు. నాగాస్త్రము ముక్కలు చేశాడు. తర్వాత అర్జునుడు కర్ణుడి శరీరం మీద 12 బాణ ప్రయోగాలు చేశాడు. తాను ప్రయోగించిన నాగాస్త్రం గురి తప్పిందని, దానికి కారణం కృష్ణుడు అని తెలుసుకున్నాడు కర్ణుడు. వెంటనే 13 బాణములు కృష్ణుడి మీద, 100 బాణములు అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఒకే ఒక బాణంతో కర్ణుడు కుండలను కొట్టాడు. కానీ కర్ణుడు బెదరలేదు. అర్జునుడి మీద సర్వర్షం కురిపిస్తున్నాడు. కర్ణుడు వేసిన బాణముల మధ్యలోనే విరగ్గొడుతున్నాడు అర్జునుడు. కర్ణుడి శరీరమంతా రక్తమయమైంది. సూర్యకుమారుడు కూడా అస్తమించే సమయం ఆసన్నమైందన్న సూచనగా సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైంది. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. కానీ ఎవరికీ కనపడడం లేదు. అతని వాణి మాత్రం వినిపిస్తూ ఉంది. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.